హాయ్ హలో ఎవ్రీవన్. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే బంపర్ ఆఫర్ సేల్స్ అయితే మనకు నడుస్తున్నాయి. ల్యాప్టాప్స్ ఎవరెవరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే తక్కువ అమౌంట్లో మనకైతే ల్యాప్టాప్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకైతే మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కోడింగ్ పర్పస్, గేమింగ్ పర్పస్ అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. ప్రొఫెషన్స్ కానీ నాన్ ప్రొఫెషన్స్ కూడా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో కొన్ని ల్యాప్టాప్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పర్సనల్ కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ల్యాప్టాప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. మీ నుంచి కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి అయితే నేను డెఫినెట్గా చెప్తాను. ఏం ల్యాప్టాప్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. హెచ్పి, డెల్, యాపిల్, లెనోవో, ఏసర్, యాసెస్ ఇలాంటి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. అయితే చెప్తాను. ఫస్ట్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5. ఇదైతే మనకు AMD Ryzen జనరేషన్ 5R7 ప్రాసెసర్తో అయితే మనకు వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఫర్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్. ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకు అవైలబుల్గా ఉంది. అలాగే ఎక్సలెంట్ ఫర్ మల్టీ టాస్కింగ్ అండ్ కోడింగ్. బ్యాటరీ లెవెల్స్ కూడా హైగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లోనే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే ఉంది. ఇదైతే డెఫినెట్గా పర్చేజ్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది ఫర్ కోడింగ్ అండ్ గేమింగ్. సెకండ్ వన్ Acer Aspire 5 i5 12th జనరేషన్. ఇది కూడా i5 ప్రాసెసరే. మినిమం 8 or 16 GB ర్యామ్ అయితే తీసుకోండి. SSD 512 GB అయితే ఉండాలి. ఫుల్ హెచ్డి డిస్ప్లే. తక్కువ బడ్జెట్తోనైతే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. థర్డ్ వన్ Acer Aspire 7 i5 12th జనరేషన్. ఇది కూడా సిమిలర్ టు Acer Aspire 5. సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే 16 GB ర్యామ్, 512 GB SSDతోనైతే తీసుకోండి. ఫుల్ హెచ్డి డిస్ప్లే, 12.6 ఇంచెస్తోనైతే మనకు అవైలబుల్గా ఉంది. తక్కువ బడ్జెట్తోనైతే మనకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో అయితే ఇది టాస్కింగ్ అండ్ కోడింగ్ అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. గేమింగ్ కూడా. నెక్స్ట్ Asus VivoBook 15 12th జనరేషన్. ఇంటర్నల్ కోర్ i5 ప్రాసెస్తో అయితే ఆర్ ప్రొడక్టివిటీకి అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మినిమం 16 GB ర్యామ్, 512 GB SSD కార్డ్తో తీసుకోండి. ఎందుకంటే ఇది ఫాస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే దీంట్లో ఇంకో ఫీచర్ ఉంది. AI నాయిస్ క్లీనింగ్ టెక్నాలజీ అయితే Asusలో ఉంది ఫర్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ HP ల్యాప్టాప్స్ 15s. ఇదైతే ఇంటర్నల్ కోర్ i5 జనరేషన్తో అయితే ఉంది. 16 GB ర్యామ్, 512 GB SSD కార్డ్తో తీసుకోండి. ఫుల్ హెచ్డి. ఇది కూడా తక్కువ బడ్జెట్లో మనకు అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. మీరు ఒకవేళ ప్రొఫెషనల్స్ అయితే మీకు హై ప్రోగ్రామింగ్ పర్ఫార్మెన్స్కి అయితే ల్యాప్టాప్స్ కావాలి కాబట్టి దానికైతే డెఫినెట్గా యాపిల్ అండ్ డెల్ అయితే తీసుకోండి. యాపిల్లో M1, M2, M3 సిరీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నడిచే సిరీస్ ఏంటంటే M3 ప్రజెంట్ నడుస్తుంది. M3 తీసుకోండి ఫర్ ఎక్సలెన్స్ బిల్డింగ్ క్వాలిటీ ఫర్ వెబ్ డెవలపర్స్ అయితే ఇది మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఫర్ మల్టీ టాస్కింగ్. నెక్స్ట్ ఏంటిది డెల్ XPS 15 తీసుకోండి. ఇది కూడా మనకు వెబ్ డెవలపర్స్కి అయితే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ అండ్ కోడింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన ల్యాప్టాప్స్ అయితే తీసుకోండి. ప్రోగ్రామింగ్ అండ్ గేమింగ్ అయితే తీసుకోండి. మోస్ట్లీ యూస్ఫుల్ అవుతుంది మీకు. ల్యాప్టాప్స్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి క్లిక్ చేసి మీకు నచ్చిన ల్యాప్టాప్స్ అయితే తీసుకోండి. ఇంతవరకు చూస్తున్నట్లయితే స్టిల్ అయ్యడానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.